హైదరాబాద్‌లో గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ చాలా వైరల్ అవుతూ ఉంటాడు. ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా గానీ చాలా వైరల్‌గా కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఏదైనా బోనాల పండుగప్పుడు గానివ్వండి, ఏదైనా ఇంటర్వ్యూలలో ముఖ్యంగా ఎవరైతే గోల్డ్ మ్యాన్స్ ఉన్నారో అప్పుడు ఇంటర్వ్యూస్‌లలో గానివ్వండి, ప్రముఖ ఛానల్స్‌లో గూడా ఈ సూర్యాబాయ్ అనే వ్యక్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఈ సూర్యాబాయ్‌ని అత్తాపూర్ పోలీసులైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే గనక ముఖ్యంగా ఇతను చాలామంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని అమాయకమైన ప్రజలని గానివ్వండి, ఇటుపక్క బిజినెస్ మ్యాన్స్‌లను గానివ్వండి, చాలా మందిని మోసం చేస్తున్నారు అని చెప్పేసి కూడా అతని మీద కేసులైతే నమోదైన పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే మొత్తానికి అత్తాపూర్ పోలీసులైతే అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే గనక ఇతను ముఖ్యంగా ఇంకా మెయిన్ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని, అదేవిధంగా కమిషనర్ గారి పేరు చెప్పుకొని, అదేవిధంగా కొందరు పలు నేతల పేర్లు, కార్యకర్తల పేర్లు చెప్పుకొని నాకు చాలా పలుకుబడి ఉంది, చాలా బలగం ఉంది అని చెప్పేసి కూడా అతను చెప్పుకొని, మేము మీకు తక్కువ రేట్లోనే గోల్డ్ ఇప్పిస్తాము అని చెప్పేసి ఇటు పక్క బిజినెస్ మ్యాన్స్ని కానివ్వండి, ఇటు పక్క అమాయకమైన ప్రజలను కానివ్వండి, చాలా వాళ్ళకి మోసం చేసి వాళ్ళ దగ్గర చాలా డబ్బు లాగి వాళ్ళని చాలా మోసం చేసిందని చెప్పేసి అతని మీద కేసు అయితే నమోదవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అత్తాపూర్ పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా మనం చూసాము, అతను వేసుకునే గోల్డ్, అతను ఏదైతే ధరించే గోల్డ్ ఏదైతే ఉందో అతని చుట్టూ మనము చూడొచ్చు, మెడలో దాదాపు ఒక 3 కిలోల గోల్డ్ వేసుకుంటాడు. అదేవిధంగా కడియం కూడా ఒక 1/2 kg ఉందని చెప్తాడు, ఇటుపక్క ఒక 1/2 kg ఉంది అని చెప్తాడు. ఇట్లా మనం ప్రముఖ ఛానళ్లలో కూడా చూసాము. కానీ అదంతా గోల్డ్, ఇది ఫేక్ గోల్డ్ అని చెప్పేసి కూడా మొన్నటి వరకు సోషల్ మీడియాలో అలా కూడా వైరల్ చేశారు. అలాంటి ఇప్పుడు సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఇప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం, అరెస్ట్ అయిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయితే ముఖ్యంగా ఇతని టార్గెట్ ఏంటంటే అమాయకమైన ప్రజలు, అదేవిధంగా ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ అంటే గోల్డ్ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో, మీకు తక్కువ ధరలో జిఎస్టీ లేకుండా, ఎలాంటి జిఎస్టీ లేకుండా ఫారెన్ నుంచి నేను తక్కువ ధరలో ప్యూర్ గోల్డ్ తెప్పిస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంటూ ఇప్పుడు అతన్ని అయితే అరెస్ట్ చేశాడని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉన్నారు, అతన్ని ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా అతన్ని అరెస్ట్ చేశారు, ఏ విధంగా అనేది ఇప్పుడు తొందరలోనే బయటపడనుంది. అదేవిధంగా ఎంతమంది ప్రజలు మోసపోయారో అతని చేతిలో, ఎంతమంది ప్రజలని ఇతను మోసం చేశాడు, ఎంతవరకు డబ్బు లాగాడు, ఎన్ని కోట్లు వరకు డబ్బు లాగాడని చెప్పేసి కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. తొందరలోనే ఏం జరిగింది, ఏం చేశారు అని చెప్పేసి కూడా తొందరలోనే పోలీసులు అయితే బయట పెట్టనున్నారు.